ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం వాట్సాప్లో మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం పంపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎలాంటి ఎమోజీస్ పంపిస్తాం? మనం నార్మల్ ఎమోజీస్ మాత్రమే పంపిస్తూ ఉంటాం. అలా కాకుండా మాట్లాడే ఎమోజీస్ని మనం ఎప్పుడైనా పంపిస్తామా? పంపించలేం కదా. అలా కాకుండా ఈ వీడియోలో మీకు మాట్లాడే ఎమోజీస్ని పంపించే ట్రిక్ని పరిచయం అనేది చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ నుంచి మనం ఎమోజీ సెండ్ చేయాలంటే కంపల్సరీగా నార్మల్గా ఇలాంటి ఎమోజీస్ మాత్రమే మనం సెండ్ అయితే చేయగలం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఎమోజీ, పైగా ఇది ఎలాంటి సౌండ్ కూడా చేయదన్నమాట. అలా కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, ఆడి నేను కొన్ని ఎమోజీస్ని అయితే సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వినొచ్చు మీరు సౌండ్ కూడా. వావ్, అమేజింగ్ అనమాట. ఇలాంటి ఎమోజీస్ని మనం డైరెక్ట్గా మనం నెక్స్ట్ లెవెల్లో ఎవరికి కావాలి అనుకుంటే అలా మనం పంపించచ్చు అనమాట. ఎవరికైనా కోపం వచ్చినా లేదనుకుంటే లైక్ దిస్ మీరు లవ్కి సంబంధించిన మెసేజ్ పంపాలన్నా డైరెక్ట్ ఇలా ఎక్స్ప్రెషన్ అయితే చేయొచ్చు అనమాట మీరు ఎమోజీస్తో. ఇకపోతే ఇలాంటి ఎమోజీస్ని మనం ఎక్కడి నుంచి సెండ్ చేయొచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు మాట్లాడే ఎమోజీస్ని మీరు పంపాలి అనుకుంటే మీరు ఒక చిన్న టెక్నిక్ని అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజలు మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్నారు చూడండి ఈ వీడియో యొక్క యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ ఎమోజీస్ మీకు డైరెక్ట్ దొరకాలంటే మనకు వాట్సాప్లో అవైలబుల్ లేదు కాబట్టి కంపల్సరీగా ఈ అప్లికేషన్ని మనము యూజ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మనకు ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ చూసుకోవచ్చు న్యూ ఎమోజీస్ ఏదున్నా మనం ఇక్కడ ఈ సెక్షన్లో అయితే వచ్చేస్తాయి. దీంతో పాటుగా మీకు ఫన్నీ మెసేజ్ కావాలన్నా, మీకు ఎలాంటి ఎమోజీస్ కావాలన్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ సెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు లవ్కి సంబంధించిన ఎమోజీస్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ప్లే చేసి మరి వినిపిస్తాను చూసుకోవచ్చు. నేను సౌండ్ని పెంచుతాను చూసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన మెసేజ్ మీరు డైరెక్ట్ మీకు నచ్చిన ఎమోజీస్ మీరు డైరెక్ట్ ఎక్కడి నుంచి సెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మీరు ఎలా సెండ్ చేస్తారంటే మీకు చూస్తాను చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎమోజీ ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎవరికైతే సెండ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఈ విధంగా డైరెక్ట్ వాట్సాప్లో సెండ్ చేయడమే. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. ఈ ఎమోజీస్ ఎంత సూపర్గా ఉంటాయంటే నేను నోటితో చెప్పడం కాదు, లైవ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా మీకు ఒకటి రెండు కాదు, కొన్ని వందల ఎమోజీస్ అయితే దీంట్లో మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేంజ్లో అయితే ఉంటాయి. సింపుల్గా ఈ విధంగా ట్యాప్ చేయండి, వాట్సాప్ పైన క్లిక్ అనేది చేసుకోండి. మీరు ఎవరికైతే సెండ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా సెండ్ అయితే చేసుకోండి. ఈ రేంజ్లో మీరు మాట్లాడే ఎమోజీస్ని పంపించి ప్రతి ఒక్కరిని ఒకే ఒక క్లిక్తో మీరు అట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. ఇకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా మాట్లాడే ఎమోజీస్ని పంపించి ప్రతి ఒక్కరిని ఫిదా అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.